దివ్యాత్మ స్వరూపులని మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు పతంజలి యోగ దర్శనంలో 20వ భాగంలోకి వచ్చినాము. ఇప్పుడు 15 కైవల్య పాదము చివరి పాదంలో 15వ సూత్రం చెప్పుకుంటున్నాము. వస్తు శ్యామేపి చిత్త భేదాత్త యోర్ విభక్త పంత. అయితే వస్తువు ఒకటైనను అనగా విషయ భేదములు లేకున్నను వస్తువు మరియు చిత్తములను రెండింటి మార్గములు భిన్నములు. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువు ఉంటుంది, దానికి ఆ వస్తువులో విషయం ఏం లేదు. ఇప్పుడు చింతపండు అనేది ఒక వస్తువు, అది పుల్లగా ఉంటుంది. చింతకాయ అనేది ఒక వస్తువు, అందులో అది పుల్లగా ఉంటుంది. అది అలాగే మామిడి పండు ఒకటి ఉంటుంది, అది ఒక వస్తువు, అది ఒక తీపిగా ఉంటుంది. అంటే ఆ వస్తువులో గుణభేదం ఏం లేదు. దానికి తీపి గుణము, దీనికి పులుపు గుణము. కానీ ఇక్కడ వస్తువులో భేదం ఏం లేదు, గుణంలో భేదం లేదు. కానీ వస్తువు మరియు చిత్తమును రెండింటి మార్గములు భిన్నములు ఉంటాయి. ఆ వస్తువు దాని అంటే మరియు చిత్తములను రెండింటికి భిన్నములు ఉంటాయి. అంటే ఒక్కొక్కరి చిత్తంలో అది ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఒకరికి ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది, ఒకరికి తక్కువ పుల్లగా అనిపిస్తుంది, ఒకరికి ఎక్కువ తీపి అనిపిస్తుంది, ఒకరికి తక్కువ తీపి అనిపిస్తుంది. అదే అనమాట, ఆ చిత్త పరిణామంలో భేదం ఉంటుంది. అయితే కానీ వస్తువు మాత్రము అయితే ఈ చిత్తములు రెండింటి మార్గములు భిన్నములు. అయితే ఆ వస్తువులో ఇందులో తీపి, అందులో పులుపు ఉంటుంది. అందులో మార్పు లేదు. కానీ ఈ చిత్తాల్లో భిన్నం ఉంటుంది. ఇప్పుడు అంతే పులుపు ఉంది, అంతే తీపి ఉంది. మామిడి పండులో అంతే తీపి ఉంది, ఏమి మారదు. అది ఈ చింతపండులో చింతకాయలో అంతే పులుపు ఉంది, మారదు. వేపకాయలో అంతే పులుపు ఉంది, మారదు. లడ్డులో ఎంత తీపి ఉందో అంతే ఉంది. కానీ ఈ చిత్త భేదాలని బట్టి ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారనుకో, వాళ్ళ చిత్త భేదాలని బట్టి అది కొద్దిపాటి మార్పుతో కనిపిస్తుంది. ఆ వస్తువులో మార్పు లేదు, ఇక్కడ వీళ్ళ చిత్తంలో మార్పు ఉంది అనమాట. కనుక ఇప్పుడు ఈ యొక్క రోగం ఉన్నవాడికి అనుకో తీపి చేదుగా అనిపిస్తుంది. అంటే చిత్త దోషమా, లేకపోతే ఆ యొక్క మామిడి పండు దోషమా, లడ్డు దోషమా? లడ్డు దోషం కాదు, ఇక్కడ చిత్త దోషం. కనుక ఈ చిత్తంలో భేదాలు ఉంటాయి తప్ప వస్తువులో భేదం ఉండదు. చూసేది యదృశ్యం తద్దృశ్యం. అంటే యద్భావం తద్భవతి అంటారు. ఏ భావనతోటి చూస్తే నీకు ఆ విధంగా లోకం కనిపిస్తుంది. ఇప్పుడు ధర్మరాజుని పోయి లోకమంతా వెళ్ళి ఒక్కడినన్నా చెడ్డవాడిని తోలుకొని రాపో అని పంపించారంట. పంపిస్తే ఒక్కరు కూడా చెడ్డవాడు కనిపించలేదంట ధర్మరాజుకు. అందరు మంచోళ్ళయ్యా, నాలోనే ఇంకా చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇంకా నేనే కొద్దిగా చెడ్డవాడిని, నాలో ఇంకా నేను నాకంటే అందరు గొప్ప వాళ్ళే ఉన్నారు ఇంకా అని చెప్పారంట ధర్మరాజు. అదే దుర్యోధన్ని పంపించారంట. ఎవరన్నా ఒక్కడన్నా మంచివాడిని పట్టుకొని రాపో లోకంలో అంటే, ఎవడు మంచివాడు లేడు, నాకంటే మంచివాడు ఎవడు లేడు, నేనే మంచివాడిని స్వామి అని అన్నాడంట. అందరు నాకంటే గొప్ప వాళ్ళే, నేను అందరికంటే తక్కువ అనేమో ధర్మరాజు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? చిత్త దోషంలో యద్భావం తద్భవతి. నీ మనసులో ఏది ఉందో అట్లే కనిపిస్తుంది. చెడువానికి చెడుగా లోకం కనిపిస్తుంది, మంచివాడికి మంచి లోకం కనిపిస్తుంది. లోకంలో లేదు, అందుకనే సృష్టిని మార్చలేవు, నీ దృష్టిని మార్చుకో అని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఇక్కడ చిత్త దోషమే కానీ వస్తు దోషం కాదు. కనుక ఇప్పుడు రోగం ఉన్న వాడికి నాలుకలో వాటి చిత్త దోషమే కానీ ఆ యొక్క వస్తువులో తీపిలో ఏమీ తేడా లేదు. ఆ నాలుక మంచిగా పనిచేసేవాడు తింటే అబ్బా చాలా తీపిగా ఉంది అంటాడు. అంటే ఇతని నాలుక పని చేయట్లేదు, ఇతని చిత్త దోషము అట్లా. కనుక ఈ విధంగా మనము ఇతని నాలుకలో దోషం ఉంది అని తెలుసుకుంటాం. కనుక ఈ విధంగా వస్తువులో భేదం లేదు, చిత్తాల్లో వస్తువులో ఎప్పుడు భేదం ఉండదు, ఒకే రకంగా ఉంటుంది. కానీ చిత్తంలో రెండు చిత్తాలు ఉంటే వేరువేరుగా ఉంటాయి. అందుకనే ఎన్ని చిత్తాలు ఉన్నావో అన్ని ఆలోచనలు అన్ని భిన్నంగా ఉంటాయి. చిత్తంలో భేదం ఉంటుంది అంటున్నాడు. అలాగే నచైక చిత్తతంత్రం వస్తు తదా ప్రమాణకం తదాకిం స్యాత్. అయితే వస్తువు అంటే ఇది విషయం ఏదైతే ఉంటుందో ఏ ఒక్క చిత్తపు ఆధీనము నుండున్నది కాదు. ఎవరి చిత్తము
ఇన్ని ఈ ప్రపంచంలో ఎన్నో చిత్తాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో అన్ని చిత్తాలు ఉన్నాయి. అయితే ఎవరి ఒక్క చిత్తము కూడా ఆధీనము ఉండున్నది కాదు. అది ఈ వాయువు గిట్ల చంచలంగా ఉన్నట్టు ఈ చిత్తం అంతా ఈజీగా ఆధీనంలో ఉండున్నది కాదు. చిత్తము ఒక విషయం పైన లగ్నం అయితే అది వ్యక్తమవుతుంది. ఇప్పుడు కరెంటు ఎట్లా తెలుసుకోవాలి? బల్బు వేస్తేనో ఫ్యాన్ తిరుగుతేనో కరెంట్ వచ్చిందని తెలుసుకుంటాము. ఆ కరెంటుని చూడలేము మనం, కానీ దాని యొక్క కార్యాన్ని చూసి కరెంట్ ఉందని తెలుసుకుంటాం. అలాగే చిత్తము, ఇప్పుడు మనము చిత్తం ఉంది అంటే అది ఏదో ఒక కార్యరూపం తలుస్తుంది, అది ఊరుకోదు. అది ఏదో ఒక వస్తువుని తలుస్తుంది, ఏదో వ్యక్తిని తలుస్తుంది, ఏదో వస్తువుని తలుస్తుంది, ఏదో కోరికని కోరుతుంది. చిత్తమే మనసు, మనసే చిత్తం అని అంటారు. కనుక ఆ విధంగా చిత్తమే కోరిక, కోరికనే చిత్తం. కనుక అది ఊరుకుండదు. దాని అవ్యక్తం అయినప్పుడు అది తెలుసుకోవచ్చు చిత్తాన్ని. అయితే ఇతర విషయంలో మీదికి అది వెళ్ళనప్పుడు, ఇతర విషయాల మీదకి అది లగ్నం కానప్పుడు మనసు అంటే ఈ వస్తువు లేకుండా పోవునా? ఇప్పుడు మనము ఉన్నదండి, ఇప్పుడు టీవీ చూస్తున్నాం, పైన తల మీద ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ చూసినాం, అప్పుడు టీవీని మనము చూడలేము. ఫ్యాన్ని చూస్తే టీవీ చూడలేము, టీవీ చూస్తే ఫ్యాన్ చూడలేము. ఎందుకంటే ఇది తల మీద ఉంది, ఇట్లా పైకెత్తి చూడాలి, టీవీ ఏమో ముందుకు చూడాలి. అయితే టీవీని చూస్తే పైకి, ఫ్యాన్ని చూడలేము, ఫ్యాన్ని చూస్తే టీవీ చూడలేము. టీవీని చూస్తున్నామంటే ఫ్యాన్ చూస్తలేమని అర్థం, ఫ్యాన్ని చూస్తే టీవీ చూడలేమని పతంజలి మహర్షి ఇదే చెప్తాడు. ఏకకాలంలో చిత్తము రెండు విషయాలని స్మరించలేదు. చిత్తం యొక్క వీక్నెస్ అనమాట. ఇప్పుడు ఎవరన్నా శత్రువు ఉన్నాడు అనుకో, శత్రువు వీక్నెస్ ఏంటిది, ఎట్లా దెబ్బ కొట్టాలి అంటారు కదా. అలాగే ఈ చిత్తాన్ని వీక్నెస్ ఒకటి ఏంటిదంటే ఏకకాలంలో అంటే ఒకే సమయంలో రెండింటిని చింతించలేదు, ఏదో ఒకదాన్నే చింతిస్తుంది. కనుక నీకు ఏది ఇష్టమో దాన్నే చింతించి ఇది చేసుకో అంట. నీ ఇష్ట దైవాన్ని చింతించు, నీ ఇష్టమైన వస్తువుని చింతించు, దాని ద్వారా కూడా నీ మనసు లయమవుతుంది అని అంటారు. అట్లా చిత్తం యొక్క వీక్నెస్ ఏంటంటే ఒకే సమయంలో రెండింటిని ఆలోచన చేయదు. చెడుని మంచిని రెండు ఏకకాలంలో అది చేయలేదు. చెడు మీదకి పోయిందంటే మంచిని ఆలోచించలేదు, మంచి మీదకి ఉంటే చెడుని ఆలోచించలేదు. కనుక దాన్ని ఏం చేయాలంటే ఆ చిత్తాన్ని వీక్నెస్ని తీసుకొని దానికి ఏది ఇష్టమో దాన్నే చేస్తుండాలి. మెల్లమెల్లగా మన వశంలోకి తెచ్చుకొని ఒక వస్తువు మీద కేంద్రీకరించి దాన్నే స్మరిస్తుంటే ఇంకా రెండో వస్తువు అది ఇది చేయలేదు. మళ్ళీ రెండో వస్తువు మీదకి పోయింది అనుకో, అది దీని మొదటి వస్తువు మీదకి తెలుతలేదు. అట్లంటే అది రెండో దాని అంటే నేను ధ్యానంలో నిలుస్తున్నాను, మరి మిగతా విషయాల మీదకి ఎందుకు పోతుంది చిత్తము అని కొందరు అనొచ్చు. అంటే నీకు విషయవాసన లెక్కున్నందుకు ఆ విషయం మీదకి పోతుంది, కానీ ఆ విషయంలో ఉన్నప్పుడు అది ధ్యానానుభవం పొందుతలేదు కదా. ఒకవేళ నీ చిత్తము ధ్యానానుభవం పొంది ధ్యానంలో లయమైందంటే ఆ వస్తువులని స్మరిస్తలేదు కదా. అంటే ఈ ధ్యానానికంటే ఆ వస్తువులే దానికి ఎక్కువ ఇష్టంగా మారింది. కనుకనే ఇష్టమైన వస్తువు మీదకి పరిగెత్తడం చిత్తం యొక్క స్వభావము. ఆ ఇష్టమైన వస్తువే దానికి ఎక్కువ, అదే సర్వస్వం అనుకున్నది కాబట్టి దాని మీదనే ఆనందపడుతుంది. అది దాన్ని మళ్ళీ నీ ధ్యానంలోకి తీసుకొచ్చి విచారణ చేసి దాని వలన కలిగే నష్టాలు, ధ్యానంతో కలిగే లాభాలు తెలియజేసి దాన్ని మళ్ళీ ధ్యానంలో లయం చేయాలి, ఆత్మ పరమాత్మలో లయం చేయాలన్నమాట. కనుక అయితే ఆ చిత్తము స్మరించని విషయాలు లేనట్ట. ఇప్పుడు మనము ఇప్పుడు పైన ఫ్యాన్ చూస్తున్నాం, టీవీ చూడనంత మాత్రం టీవీ లేకుండా పోలేదు, టీవీ చూసినప్పుడు ఫ్యాన్ లేకుండా పోలేదు, మనం స్మరించినంత మాత్రాన ఆ విషయం లేకుండా పోలేదు. అట్లా అది ఎల్లప్పటికీ కాదు అంటున్నారు. అట్లా కనుక అలాగే తదు పరాగా పేక్షితత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాతం. అయితే ఇంద్రియముల ద్వారా చిత్తము వస్తువులతో అది కలిసిపోయి ఉంటుంది, దాని ఆకృతి చేరుతుంది. ఒక పాత్రలో నీళ్లు పోస్తే ఏ పాత్ర ఆకారంగా ఉంటే రౌండ్గా ఉంటే రౌండ్గా, అది ఇప్పుడు పొడవుగా ఉంటే పొడవుగా, ఎలా ఉంటే అట్లా పాత్ర ఆకారంగా చేరుతుంది కదా. అందుకనే చిత్తము అనేది పెద్దలు చెప్తారు కరిగించిన సీసం లాంటిది అంటారు. ఇప్పుడు బంగారాన్ని కరిగించారండి, దాన్ని కృష్ణుడి విగ్రహంలో వస్తే కృష్ణుడి ఆకారము, రాముడి విగ్రహంలో వస్తే రాముడి ఆకారం, శివుడి విగ్రహంలో వస్తే శివుడి ఆకారం, అమ్మవారి విగ్రహంలో వస్తే అమ్మవారి ఆకారం. ఒకసారి పోసిన తర్వాత వెంటనే గట్టిగా అయిపోతుంది. అది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లేకపోతే ప్రపంచ అనే మూసలో పోస్తే ప్రపంచాకారంగా మారిపోతుంది. నీళ్ళంటేనే ఓ పాత్ర నుంచి ఇంకో పాత్ర పోయచ్చు ఈజీ, కానీ ఆ కరిగించిన సీసము ఒక దాంట్లో వస్తే అది వెంటనే గట్టి పడిపోతుంది ఆ విగ్రహం. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రపంచ ఆకారంగా మారిపోయింది చిత్తం. ఆ ప్రపంచ ఆకారం నుంచి మళ్ళీ ఈ యొక్క పరమాత్మ ఆకారానికి తేవాలంటే దాన్ని ఏం చేయాలి?
ఓ విగ్రహం నుంచి ఓ విగ్రహం మార్చాలంటే ఏం చేయాలి? వెంటనే గట్టిపడిపోతుంది. పోసేదావిడ ఆ మూసలో ఆ ఆ యొక్క సాంక్షలో పోసేదావిడ వెంటనే అది గట్టిపడిపోతుంది. మళ్ళీ దాన్ని వేరే విగ్రహం చేయాలంటే సుత్తితోటి బాగా ముక్కలు ముక్కలు కొట్టి మళ్ళీ ఒక పాత్రలో వేసి మళ్ళీ నిప్పుల్లో పెట్టి బాగా కాల్చి కరిగించి మళ్ళీ ఇంకో పాత్రలో వారి ఇంత శ్రమ పడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకనే చిత్తంలో ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏ పనులు చేస్తున్నాం అనేది బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరు ప్రయత్నం చేత మనసుని ధ్యానంలో ఇటట్టు పోకుండా చేసుకోండి అని మనకు పతంజలి మహర్షి చెప్తున్నారు. కనుక మనసుని ఏ ఆకారంలో పోతే ఆకారంగా మారిపోతుంటుంది. కరిగించిన సీసం లాంటిది. మళ్ళీ అది ఒక మూసలో పోస్తే అది గట్టి పడుతుంది. మళ్ళీ దాన్ని కరిగించి ఇంకో రెండో విగ్రహంలో పోయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. అందుకనే ఆలోచనలు చేసేటిది బాగా ఆలోచన చేసి ఆత్మాకారంగా మారాలి. ఆత్మ తప్ప ఇతరత్రం ఏం కోరరాదు. భగవద్గీతలో కూడా ఇలాగే చెప్తారు కృష్ణ పరమాత్మ. అలాగే ఈ విధంగా మనము అలాగే సపోజ్ మనం నీళ్ళని పోస్తే ఒక పాత్రలో నీళ్ళాకారంగా మారుతుంది. అలాగే చిత్తం ఏ ఏ విషయాల మీద పోతుందో తదాకారంగా మారే గుణము చిత్తానికి ఉంది. అట్లా అయితే అది అందులో అది అది ఇది అయిపోతే చిత్తం ఆ వస్తువు ఆకారంగా అయిపోతేనేమో జ్ఞాతములు అంటారు. అయితే ఆ ఆ విషయముల మీదకి పోకపోతేనేమో అజ్ఞాతములు అని అంటారు. ఇంకా చెప్తున్నారు, సదాజ్ఞాత చిత్త వృత్తయ తత్ప్రభో పురుషస్య పరిణామిత్వాత్. అయితే చిత్తముకు అయితే ఏదో జీవాత్మలో ఎటువంటి పరిణామములు ఉండవు. జీవాత్మలో ఎప్పుడైతే జీవుడిలో చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తానికి ఎటువంటి పరిణామాలు ఉండవు. అయితే కాబట్టి వృత్తులు ఎల్లప్పుడూ జీవునికి తెలియబడును. చిత్తంలో ఏ పరిణామాలు ఉండవు, కానీ వృత్తులు అయితే అన్నీ కూడా ఈ యొక్క తెలియబడతాయి. ఇప్పుడు ప్రతి వస్తువుని మనము ప్రతి కార్యాన్ని చక్కగా చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. ప్రతి వస్తువుని చక్కగా చూడగలిగి చక్కగా మనము గ్రహించగలుగుతాం. ఒక వస్తువుని ఇంకొక వస్తువులాగా మనము చూడలేము. చిత్తము అన్ని విషయాలని తెలుసుకుంటుంది. ప్రతి ఒక్కటి జీవాత్మకు తెలుస్తుంది, జీవుడికి తెలుస్తుంది. జీవుడు కూటస్థుడు, నిత్యుడు. అయితే ఈ యొక్క జీవుడు అయితే అయితే ఈ చిత్త వృత్తులు కాబట్టి వృత్తులు ఎల్లప్పుడూ జీవునికి తెలుస్తుంది. ఆ చిత్తం యొక్క వృత్తులు జీవుడికి తెలుస్తాయి కానీ ఈ యొక్క చిత్తము ఆ యొక్క జీవాత్మని తెలుసుకోలేదు. అది ఎలా అంటే ఇప్పుడు సూర్యుడు వస్తువులని ప్రకాశిస్తాడు. అన్ని వస్తువులని మనము సూర్యుని వెలుతురులో చూడగలుగుతాం, చంద్రుని వెలుతురులో చూడగలుగుతాం, అగ్ని వెలుతురుతో చూడగలుగుతాం. అలాగే కానీ ఈ వస్తువు ద్వారా ఆ యొక్క సూర్యుని, చంద్రుని, అగ్నిని చూడలేము. ఇప్పుడు మన దగ్గర ఒక ఏదో నీళ్లు తాగే పాత్ర ఉంది, ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసుని మనము సూర్యుని ద్వారా కానీ, లైట్ ద్వారా కానీ, అలాగే ఈ యొక్క అగ్ని ద్వారా కానీ, అలాగే అంటే జ్యోతి ద్వారా కానీ, చంద్రుని ద్వారా కానీ అది చూడగలుగుతాం. కానీ ఈ యొక్క గ్లాసు ద్వారా ఆ యొక్క సూర్యుని చూడలేము. ఆ యొక్క వస్తువుని ప్రకాశింపజేసేది సూర్యుడు, కానీ ఇది సూర్యుని ప్రకాశింపజేయదు. అలాగే జీవాత్మ పరమాత్మ అన్నిటిని ప్రకాశింపజేస్తున్నాడు, కానీ ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ అగ్ని ఈ పరమాత్మని ప్రకాశింపజేయలేవు. అలాగే జీవుడు చిత్తాన్ని తెలుసుకోగలుగుతాడు. చిత్తం పరిమాణాన్ని చిత్తం యొక్క వృత్తులన్నీ తెలుసుకోగలుగుతాడు. కానీ ఈ చిత్తము పరమాత్మని జీవుణ్ణి తెలుసుకోలేకపోతుంది. దానికి సాధనలు అవసరం. నతత్ స్వభాసం దృశ్యత్వాత్. కానీ చిత్తము జడ పదార్థముల వలె పరిణామ స్వభావం గలది. ఇప్పుడు ఈ జడ పదార్థాలు అన్ని పరిణామంతో ఉంటుంది కదా, అన్ని పరిణామం మార్పు గుర్తుంది కదా. ఒక వస్తువు పాతగా అయిపోతుంది, కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. అదంటే ఈ యొక్క జడ పదార్థాలు అన్నీ కూడా అన్ని మార్పుతో కూడుకున్నదే ఈ ప్రపంచంలో. ఈ చిత్తం కూడా పరిణామ స్వభావం కలిగేది, ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు మారే స్వభావం ఉంటుంది. కనుక స్వయం ప్రకాశం కాదు. ఏదైతే మారుతుందో అది స్వయం ప్రకాశం కాదు. ఏదైతే స్వయం ప్రకాశమో అది మార్పు లేనిది. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు, ఆయన స్వయం ప్రకాశం, అది మార్పు లేదు. ఇప్పుడు సూర్యుడు స్వయం ప్రకాశం కాదు, ఆత్మ చైతన్యం ద్వారా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కనుక సూర్యుడు ఉదయము
అరుణోదయ సూర్యుడు ఉంటాడు, కాంతి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి క్షీణిస్తూ క్షీణిస్తూ తగ్గడం అనేది ఉంటుంది. చంద్రుని ప్రభావం కూడా అంతే, నక్షత్రాల ప్రభావం అంతే. ఇప్పుడు అగ్ని మండుతుంది అంటే మళ్ళీ చల్లబడుతుంది, ఒకసారి ఎక్కువ మండుతుంది, ఒకసారి తక్కువ మండుతుంది, ఒకసారి చల్లబడుతుంది కట్టెలైపోతే. అది అది స్వయం ప్రకాశం కాదు అగ్ని. అంటే పరమాత్మ యొక్క శక్తి ద్వారా ప్రకాశిస్తుంది కనుక అది పరిణామంతో కూడుకున్నది. ఈ ప్రపంచంలో జడ వస్తువులు ప్రకృతిలో ఉండే పంచభూతాలు మార్పుతో కూడుకున్నవే. శరీరము మార్పుతో కూడుకున్నదే. శరీరము పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, ముసల్తనం వస్తుంది, మరణం వస్తుంది. ఎన్ని మార్పులు ఉన్నాయి చూడండి. ప్రకృతిలో కూడా చూడు, ఒక చిన్న మొక్క ఎన్ని మార్పులు చెందుతుంది. అలాగే ప్రకృతిలో ప్రతి వస్తువు మార్పుతో కూడుకున్నది. ఇది స్వయం ప్రకాశాలు కాదు, జడమైన వస్తువులు. ప్రపంచంలో ప్రతి బ్రహ్మాండంలో ప్రతి వస్తువు కూడా స్వయం ప్రకాశాలు కావు, స్వయంగా ప్రకాశింపవు గనక అవి పరమాత్మ శక్తి ద్వారా ప్రకాశిస్తాయి గనక ఇవి మార్పుతో కూడుకున్నది. ఇక పరమాత్మ స్వయం ప్రకాశము గనక ఆయనలో మార్పు లేదు. సత్యము నిత్యము, ఎప్పుడు అందం ఉందంటే ఎప్పటికీ అందం ఉంటుంది ఆయనలో. సత్యం అంటే ఎప్పటికీ సత్యమే, నిత్యం అంటే ఎప్పటికీ నిత్యమే, అనిత్య వస్తువు కాదు ఆయన. అందుకనే ఆయన నిరాకారుడు, నిర్గుణుడు అయి ఉండి కూడా ఎల్లవేళలు అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఉంటాడు, అన్ని కాలాల్లో ఉంటాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో అన్ని యుగాలలో ఉంటాడు పరమాత్మ. మార్పు లేనివాడు. ఆయన ప్రకాశం చేతనే సమస్త జగత్తు ప్రకాశిస్తుంది కనుక అది మార్పుతో ఉంది ఈ ప్రపంచమంతా. పరమాత్మ ఒకరి ప్రకాశంతో ఆయన వెలుగడు గనక తన ప్రకాశంతో స్వయం ప్రకాశంతో వెలుగుతాడు గనక ఆయనలో మార్పు ఉండదు అని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఇక లోకా సమస్త సుఖినో భవంతు. ఓం